హలో ఆల్, వెల్కమ్ టు సుస్రా వ్లాగ్స్. ఈ ముగ్గును చూస్తూ ఈ చక్కటి కథని విని ఆనందించండి. ఈ రోజు చెప్పబోయే కథ జంతు ప్రేమ. గుండాపురంలో సుబ్బయ్య అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. సుబ్బయ్య 20వ ఏట ఒక పడవ ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. బతుకు తెరువుకు దిక్కుతోచక నిలబడ్డ సుబ్బయ్యను అతడి తండ్రి స్నేహితుడు రంగయ్య చేరదీసి ఆదరించాడు. రంగయ్య సలహా ప్రకారం ఆయన దగ్గరే అప్పు తీసుకుని సుబ్బయ్య 4 మేకపిల్లల్ని కొన్నాడు. వాటికి బాగా తిండి పెట్టి మేపాడు. అవి పెద్దయ్యాక వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో రంగయ్య అప్పు తీర్చేయడమేగాక మరొక 10 మేకపిల్లల్ని కొని మేపడం మొదలుపెట్టాడు. తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా రోజులు గడవసాగాయి. కొన్నాళ్లకు సుబ్బయ్య పేరు మేకల సుబ్బయ్యగా మారిపోయింది. 2-3 ఏళ్లలో సుబ్బయ్య వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. ఒక పేదింటి అమ్మాయి సుబ్బమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు జంతువులన్నా పక్షులన్నా ప్రాణం. భర్త చేస్తున్న మేకల వ్యాపారం ఆమెకు అసలు నచ్చేది కాదు. కొత్త కాబట్టి భర్తను ఏమీ అనలేక తను సర్దుకుపోలేక సతమతమవుతూ చాలా ఇబ్బంది పడసాగింది. కొన్ని రోజులు గడిచాక ఒకనాడు ధైర్యం చేసి భర్తతో వ్యాపార విషయం మెల్లగా ప్రస్తావించింది. అయితే అతడు ఇది వ్యాపారం, తప్పదు అని ముక్తసరిగా జవాబివ్వడంతో మరేమీ మాట్లాడలేకపోయింది. ఒకనాడు సంతకు వెళ్లి వచ్చిన భర్త స్నానానికి నీళ్లు తోడి అన్నం వడ్డిస్తూ, అంత ప్రేమగా పెంచిన ఆ మేకను కసాయివాడికి ఎలా అప్పగించావయ్యా? నీకు మనసెలా ఒప్పింది అని అడిగింది సుబ్బమ్మ. అది అంత లావుగా బొద్దుగా ఉంది గనకే మంచి ధర పలికింది అన్న భర్త మాటకు అడ్డు తగులుతూ, ఇలాంటి కసాయ పని చేస్తున్నావు గనకే ఇంకా మనకు పిల్లలు పుట్టలేదు. అయినా బతకడానికి ఎన్ని మార్గాలు లేవు? 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుందాం. దాంతోపాటు 2 గేదెలు కొనుక్కుంటే పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా బతకవచ్చు అన్నది సుబ్బమ్మ. చాలులే నీ బోడి సలహా, సంపాయించి తెచ్చి ఇస్తున్నాను కదా. ఇంట్లో కూర్చుని ఎన్నైనా చెప్పగలవు. నోరు మూసుకుని వెళ్ళి పడుకో అంటూ సుబ్బయ్య తిని వెళ్ళి పడుకున్నాడు. మరునాడు నిద్రలేస్తూనే సుబ్బయ్య భార్యతో, రామాపురం భూస్వామి కొడుక్కి రేపు పుట్టెంటుకలు తీస్తున్నారట. గ్రామదేవతకు బలి ఇవ్వడానికి మేకపిల్ల కావాలని కబురు చేశారు. తెల్లవారేసరికి బలి ఇవ్వాలట. రాత్రికి రాత్రే తోలుకు రమ్మన్నారు. మంచి బేరం. కొట్టంలో సరైన మేకపిల్ల లేదు. నువ్వు మేపుతున్నావు కదా, దాన్ని సాయంకాలం తోలుకుపోతాను అన్నాడు. ఆ మాట వినగానే సుబ్బమ్మ మనసు విలవిలలాడింది. ఒక కంటి చూపు సరిగా లేదని ఆ మేకపిల్లపై కనికరంతో సుబ్బమ్మ దాన్ని బిడ్డలా పెంచుతున్నది. ఇప్పుడు దాన్ని అమ్ముతానంటున్నాడు భర్త, వద్దని బతిమలాడింది. కాని సుబ్బయ్య ఏమాత్రం పట్టించుకోలేదు. కావాలంటే నువ్వు మరొక మేకపిల్లను పట్టి సాకుకో అంటూ ఆ సాయంకాలం మేకపిల్లను తోలుకుని రామాపురం బయలుదేరాడు సుబ్బయ్య. ఇంతకుముందు రాత్రి వేళ 2-3 సార్లు మాత్రమే వెళ్లాడు. మామూలుగా సుబ్బయ్య ఉదయమే వెళుతూ ఉంటాడు. ఆ రోజున హఠాత్తుగా ఉరుములు మెరుపులతో మబ్బులు పట్టడంతో మరీ చీకటిగా ఉంది. మామూలు దారిగుండా వెళితే ఎక్కువ సమయం పడుతుందని అడ్డుదారిగుండా నడవసాగాడు. అంత చీకటి దారిలో నడుస్తున్న అతడికి మొదటిసారిగా భయం వేసింది. అడుగుల వేగం పెంచాడు సుబ్బయ్య. మార్గ మధ్యంలో దారి పక్కన గట్టులేని ఒక నేలబావి ఉంది. తొందరగా వెళ్లాలన్న ఆదుర్దాలో సుబ్బయ్య ఆ బావి సంగతి మరిచిపోయాడు. దాని పక్కగా వెళుతూ కాలుజారి ఆ బావిలో పడిపోయాడు. భయంతో అరిచి కేకలు వేశాడు. బావి లోతుగా ఉండటంతో అతడి ఎంత అరిచిన కేకలు బయటకు వినిపించలేదు. సుబ్బయ్య వెంట అంత దూరం వచ్చిన మేకపిల్ల దీనంగా బావి చుట్టూ తిరుగుతూ బావిలోకి తొంగి చూస్తూ తన యజమాని కోసం అరవసాగింది. తన కోసం మేకపిల్ల పడుతున్న ఆరాటం గమనించిన సుబ్బయ్య మనసు కలుక్కుమన్నది. ఆ రాత్రి అంతా బావిలోపల ఏదో పట్టు దొరికితే దాన్ని పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాడు. తెలతెలవారుతుండగా మేకపిల్ల అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తి 2-3 వెంటబెట్టుకు వచ్చి బావిలోకి తొంగి చూస్తూ అరిచింది. దాన్ని చూసి మరికొందరు పోగయ్యారు. పరిస్థితిని గ్రహించి వాళ్లందరూ కలిసి సుబ్బయ్యని బయటకు తీశారు. బయటకు వచ్చిరాగానే సుబ్బయ్య మేకపిల్లను కౌగిలించుకుని భోరున ఏడ్చాడు. తనని అలాగే వదిలేసి మేకపిల్ల వెళ్లిపోయి దాని ప్రాణాలు కాపాడుకుని ఉండవచ్చు. అయినా అది అలా చేయలేదు. తనను కాపాడాలనుకున్నది. దాన్ని గురించి ఆలోచిస్తుంటే హనుమంతుకు కన్నీళ్లు ఆగలేదు. తనను బావినుంచి బయటకు తీసినవారికి కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కి,
మేకపిల్లను ప్రేమగా నిమిరి వెనుదిరిగి ఇంటి దారిపట్టాడు. మేకపిల్లతో తిరిగి వచ్చిన భర్తను ఆశ్చర్యంగా చూసింది సుబ్బమ్మ. ఎప్పటినుంచో పొరుగురు రామస్వామి వీటన్నిటినీ అమ్మమంటున్నాడు. అతడు ఈ మేకల వ్యాపారం చేసుకుంటాడట. రేపే వీటిని అమ్మేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే పొలం కౌలుకు తీసుకుందాం. పాల వ్యాపారం చేసుకుందాం. ఈ ఒక్క మేకని మాత్రం నాతో పాటే ఉంచుకుంటాను. ఇప్పటికి ఇదే నా సంతానం అంటూ సుబ్బయ్య మేకపిల్లను దగ్గరికి తీసుకున్నాడు. సుబ్బమ్మకు ఏదీ అంతు బట్టక ఇంతకు ఏం జరిగింది అని భర్తను విస్మయంతో అడిగింది. మేకనే కళ్ల నిండా చూసుకుంటూ రాత్రి జరిగిన విషయం భార్యకు వివరించాడు హనుమంతు. సుబ్బమ్మ ఆ మేకపిల్లని దగ్గరికి తీసులుని గట్టిగా కౌగిలించుకుంది. అప్పటినుండి వారు ఇద్దరు మేకపిల్లని తమ స్వంత బిడ్డలా చూసుకోసాగారు. ఈ కథ మరియు రంగోలీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సుస్రా వ్లాగ్స్ ఛానల్.